అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరెవరికైతే కనిపించిందో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాను. ఇవి అందరికీ చాలా చాలా అవసరమైన క్వశ్చన్స్ ఇవి. ఎందుకంటే సమాజం ఎటుపోతుంది, ఎటు ఆలోచిస్తున్నారు, అసలు మనం ఏం మాట్లాడుతున్నాము, ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఈ విషయాలు నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఆత్మ విమర్శ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది ఎవరెవరికైతే మీ ఇంట్లో జరుగుతుందో వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతారో అది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటి ప్రశ్న, కొడుకు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆఫీస్ నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు? అర్థమైందా? కొడుకు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆఫీస్ నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు? దీనికి బాగా ఆలోచించి ఆన్సర్ మీ మనసులో చేసుకోండి, కామెంట్లో కూడా చేయండి. తర్వాత, నచ్చిన చీర కొనుక్కొని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురికి ఏం విలువలు నేర్పిస్తుంది? మళ్ళీ అడుగుతున్నాను అమ్మలందరికీ ఈ క్వశ్చన్. నచ్చిన చీర కొనుక్కొని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురికి ఏం విలువలు నేర్పిస్తుంది? విన్నారు కదమ్మా, మీ ఆన్సర్ ఏంటో మీ మనసులో చెప్పుకొని కామెంట్లో తెలియచేయండి. తర్వాత ప్రశ్న, పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడడం, సరసాలాడడం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు? ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవాళ్ళు, కనీసం భార్యాభర్తలు ఎప్పుడు మంచిగా ఉంటారో కూడా ఎవరికి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఫోన్లు, సెల్ఫీలో అందరి ముందు కిస్ చేసుకోవడం, పిల్లల ముందు ఇంకేవేవో చేయడం, ఇలాంటివి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారంట. నేను చూడలేదు, ఫొటోస్లో అయితే కనపడుతున్నారు. మరి అలా ఎవరైనా ఉండుంటే ఇది వాళ్ళ కోసమే. మీరు కూడా మీ మనసులో ఏంటి, మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ వేసుకొని కామెంట్లో నాకు చెప్పండి. తర్వాత ప్రశ్న, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి వారు వెళ్ళిపోగానే విమర్శించే మీ నుంచి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా? మళ్ళీ అడుగుతున్నాను, ఇంట్లో పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి, అందరికీ ఖచ్చితంగా దీనికి నాకు ఖచ్చితంగా ఆన్సర్ కావాలి. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను, మా ఇంట్లో కూడా ఫేస్ చేశాను. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి వాళ్ళు ఎంతసేపు ఉన్నా, ఎన్ని రోజులున్నా మంచిగా ఉండి వాళ్ళు వెళ్ళిపోగానే విమర్శించే మీ నుంచి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా? దీన్ని ముందొకటి మాట్లాడడం, వెనకొకటి మాట్లాడడం అంటారు. ఇది ఖచ్చితంగా అందరి ఇళ్లలో ఉంటుంది. కానీ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. వాళ్ళ ముందు మాట్లాడలేనప్పుడు వెనకెందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. దీనికి కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయండి ప్లీజ్. ఈ ఆన్సర్ నాకు ఖచ్చితంగా కావాలి. మా ఫ్యామిలీస్లో కూడా చాలా ఇళ్లలో ఇలాంటివి చూశాను. కానీ థ్యాంక్ గాడ్ మా పేరెంట్స్ మాత్రం అలా లేరు. ఏదైనా మాట్లాడేది ఉంటే వాళ్ళ వెనక అస్సలు మాట్లాడరు. డైరెక్ట్గానే వాళ్ళని బాధ పెట్టకుండా మంచిగా చెప్తారు. అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు మనసులో కూడా అదేమీ ఉండదు, హాయిగా వెళ్ళిపోతారు. అలా మంచిగా మాట్లాడతారు. కానీ కొంతమంది ఉంటారు, అసలు వాళ్ళు వెనక ముందు ఉన్నది కూడా చూసుకోరు, నోరు జారేస్తుంటారు, తిట్టేస్తుంటారు, అరిచేస్తుంటారు, లేదా చిన్న చూపు చూడడం లాంటి మాటలు ఇంకెన్నెన్నో అంటూ ఉంటారు. ఇలా మీ పిల్లలు వింటే మీ పిల్లలు కూడా అలాగే అయిపోతారు కదా. ఎందుకని పేరెంట్స్ అసలు ఆలోచించరు? ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒకళ్ళు అక్కడ లేనప్పుడు వాళ్ళ గురించే పాయింట్అవుట్ చేసి ఎందుకు మాట్లాడుతుంటారు? ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఇలాంటివి చాలా ఉంటాయంట. ఒకసారి చూసుకోండి అమ్మా, మీ పిల్లలు ఏం కావాలి మీరు ఇలా ఉంటే. నేను ఇలా అడిగినందుకు చాలామందికి కోపం అయితే రావచ్చు, ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అది పబ్లిక్లోకి వచ్చే వరకు అయితే చేసుకోకూడదు. ముఖ్యంగా పిల్లలకి తెలిసేలా అస్సలు చేయకూడదు. దీనికి మీ ఆన్సర్ ఏమి ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను, కామెంట్ చేసేయండి. తర్వాత, ఇది బాగా ఉన్నోళ్ళకి మీన్స్ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తల్లిపై లేదా తండ్రిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది? వాళ్ళు మీ నుండి ఏం నేర్చుకుంటారు? ఇలా లంచాలు తీసుకుంటున్నారు మా పేరెంట్స్ అంటే ఏం నేర్చుకుంటారు మీ నుంచి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి నాకు. మీరెంత కవర్ చేసుకున్నా వాళ్ళ మనసులో మీరు లంచం తీసుకుంటున్నారనే ముద్ర అయితే పడిపోతుంది. దాన్ని ఎప్పటికీ ఎవ్వరు మార్చలేరు. దీనికి ఆన్సర్ చెప్పలేరని నాకు తెలుసు. కానీ చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఆన్సర్ చెప్పండి, కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకో ప్రశ్న, పిల్లలు చదువుతుండగా మీరు సెల్ ఫోన్, టీవీ చూస్తుంటే వారి పట్ల మీకేం శ్రద్ధ ఉంటుంది? మామూలుగా చాలామంది ఇళ్లలో సపరేట్గా బెడ్రూమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండవు కదా. వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఫోన్ సౌండ్స్, ఫోన్లో వీడియోస్, లేదంటే టీవీలో సౌండ్స్ ఇవన్నీ వినపడితే వాళ్ళు ఎలా చదువుకుంటారు? వాళ్ళ చదువుకి మీరు ఆటంకం కలిగిస్తున్నట్లే కదా. ఆ విషయంలో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు? అసలు వాళ్ళపై మీకు శ్రద్ధ ఉందా లేదా? ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి వస్తాయా రావా? కాబట్టి వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ చదువుని మనం గౌరవించాలి.
ఇకనైనా ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కామెంట్ చేయొద్దులే, కానీ దయచేసి పిల్లలు చదువుతున్నప్పుడు సెల్ ఫోన్స్ అందరూ బంద్ చేసేయండి, టీవీలు బంద్ చేసేయండి, వాళ్ళు హ్యాపీగా చదువుకోనియండి. వాళ్ళు చదువుకోవడానికి మీరు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వండి. ఇది ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని కూర్చోబెట్టుకొని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళకి విలువలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ షోస్ అనేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి తెలుసు కదా, ఒక్కొక్కటి డబుల్ మీనింగ్స్ ఎలా మాట్లాడుతున్నారు. మీరు అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏం నేర్చుకుంటారు దాని నుంచి. అంటే మా పేరెంట్స్ ముందు మేము ఏదైనా మాట్లాడొచ్చు అనే ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. రేపు మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా సిగ్గు ఎగ్గు లాంటివి ఏం లేకుండా చెప్పేస్తుంటారు, నోరు జారేస్తుంటారు మీ మీద. కాబట్టి కొంచెం వాల్యూస్ ఉన్నవి ఏవైనా టీవీలో కలిసి చూడండి, కానీ ఇలాంటి పరుగు తీసే కార్యక్రమాలు, పరుగు తీసే డైలాగులు ఉన్న కార్యక్రమాలు లాంటివి దయచేసి పెట్టుకోమాకండి. తర్వాత ప్రశ్న, మార్కులు ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాలేంటో తెలుసుకున్నారా? అసలు వారికి ఇష్టమైన కోర్సు చదవాలి అనే అవగాహన వాళ్ళకి కల్పిస్తున్నారా లేదా? ఎంతసేపు బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, బాగా ర్యాంక్ సంపాదించాలి, పలానా దగ్గర సీట్ సంపాదించాలి, ఇలాంటివైనా చెప్పేది? ఇంకేమైనా నేర్పిస్తున్నారా మీరు? వాళ్ళకి ఏమేమి ఇష్టం, దేంట్లో వాళ్ళు ఇష్టంగా ఉన్నారు, వాళ్ళకి దేని మీద అవగాహన అనేది ఎక్కువగా ఉంది, దేనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలాంటివి ఏమైనా నేర్పించాలి అనే ఆలోచన మీకు వస్తుందా లేదా? రాకపోతే ఇప్పటికైనా తెచ్చుకోండి. వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాటిపై మీరు కూడా అవగాహన పెంచుకొని ఆధార్లో వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినా కానీ ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంటారో, చదవాలి చదువులో ముందుకు వెళ్ళాలి, అలా వెళ్తూనే ఉండాలి అన్నట్టుగానే ఆలోచిస్తారు. కానీ ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా వాళ్ళు డెవలప్ అయ్యేవి, ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా, వాళ్ళు టాలెంట్ని బయటకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించరు? దీనికి ఎవరైనా కామెంట్ చేయగలిగితే చేయండి. అలాగే ఇంకో ప్రశ్న, చదువుల పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా లేదా? దానికోసం రూపాయినా ఖర్చు చేస్తున్నారా లేదా? ఇప్పుడు ప్రతి సంవత్సరం పిల్లలకి లక్షలు ఖర్చులు అవుతున్నాయి. ఫీజులని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, ఇంకేవేవో అని, వేరే యాక్టివిటీస్ అన్నీ ఖర్చు అవుతున్నాయి. కానీ ఏం నేర్పిస్తున్నారు? మీరుగా అన్నన్ని పోసి బాగా ఓకే చదువుకుంటున్నారు, అన్నిట్లో ముందుకెళ్తున్నారు అని ఆలోచించుకోవచ్చు. కానీ కొన్ని విలువలు నేర్పించడం అనేది కూడా చాలా అవసరం కదా. ఈవెన్ బర్త్డేస్కైనా ప్రతి ఒక్క బర్త్డే ఇంత ఖర్చులు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం అలా కాకుండా ఏవైనా జనాలకు ఉపయోగపడేవి, వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్ళగలిగేవి, ఏవైనా మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళకి వాళ్ళ జీవితం పట్ల ఒక నమ్మకం, ఒక అవగాహన, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళకి దగ్గరుండి ఆలోచించేలా చెప్తూ ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. అంతంత ఖర్చులు పెట్టి చదివిస్తున్నారు కదా, అంతంత ఖర్చులు పెట్టి ఏమేమో నేర్పిస్తున్నారు కదా, అలాగే అసలు నేర్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపించండి. అనాథ పిల్లలు ఉంటారు, అనాథ ఆశ్రమాలు ఇలాంటివి చాలా ఉంటాయి, ఇలాంటి చాలామంది చేస్తూనే ఉంటారు. అలాగే పిల్లలకు కూడా బర్త్డేస్కో లేకపోతే అప్పుడప్పుడు మధ్యలో ఎప్పుడైనా కానీ అలా తీసుకెళ్ళి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళు ఎలా బ్రతకగలుగుతున్నారు, ఎలా అన్నీ నేర్చుకోగలుగుతున్నారు, ఎలా చదువుకోగలుగుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఎవ్వరు లేరు అయినా కానీ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు, వాళ్ళే అలా ఉంటే మేము ఎలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళంతటా వాళ్ళకి వస్తాయి. ఇవే ₹1 ఖర్చు పెట్టైనా మనం పిల్లలకి మంచి అనేది నేర్పించాలి. అవసరానికి ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేయాలి. సరదాకు విచ్చలవిడితనానికి తేడా ఏంటో చిన్నగా చెప్తూ వివరించాలి. వారి జీవితానికి వారే బాధ్యులని ఎప్పుడైనా చెప్పారా మీరు? పేరెంట్స్ చేసేవి కొంత అయితే వారంతట వారు చేసుకునేవి చాలా ఉంటాయి. అవన్నీ అంతదాకా రాకుండా ముందుగానే ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి అవగాహన ఖచ్చితంగా వస్తుంది. మా జీవితానికి మేమే బాధ్యులము, మా లైఫ్ని మేమే డిజైన్ చేసుకోవాలి అనే మంచి ఆలోచన వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలు చెడిపోవడానికి సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఎప్పుడైనా గుర్తించారా? అసలు మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువ అని తెలుసుకోండి. అన్నిటికీ సమాజాన్ని, ఉపాధ్యాయులను తిట్టడం మానేసి మార్పు మీ ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి, ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి, ఇంట్లో ఉన్న మాటల్ని బట్టి, ఇంట్లో ఉన్న మెంటాలిటీని బట్టి పిల్లలు మార్పు అనేది మంచిగా ఉంటుంది. అది వాళ్ళని బట్టి ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. దీన్ని అందరూ పెంపకం అని ఒక పేరు పెట్టారు.
కాబట్టి మన చేతుల్లో ఉన్నంత వరకు పిల్లల్ని ఎలా అయితే మంచి మార్గంలో నడిపించాలో, మంచిగా మలుచుకోవాలో అవన్నీ వాళ్ళు ఎప్పటి వరకు వినగలుగుతారు? మ్యాక్సిమం 10th వరకు. ఆ తర్వాతంతా ఇక బయట ప్రపంచానికి వెళ్ళిపోవడమే వాళ్ళు ఆగరు, పేరెంట్స్ దగ్గర ఆగరు, ఎక్కడ ఆగరు. కాబట్టి పేరెంట్స్ దగ్గర ఎంతవరకు వాళ్ళు ఉంటారో అంతవరకు మంచి అనేది చెప్తూనే ఉండాలి. మగపిల్లలైతే ఆడపిల్లల విషయంలో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఇవి కూడా చెప్పాలి. ఎందుకంటే 10th, 11 ఈ ఏజ్ నుంచే పిల్లలకు హార్మోన్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పటి నుంచి మగపిల్లలకు, ఆడపిల్లలకి ఒక్కొక్కటి అన్నీ చెప్తూ ఉండాలి. ఆడపిల్లలకు కూడా మగవాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, మనం ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళది ఫ్రెండ్లీ నేచరా లేదంటే ఇంకేమైనా, ఇలాంటివి ఎలా గుర్తుపట్టాలి, ఇలాంటివన్నీ ఆడపిల్లలకు చెప్తూ ఉండాలి. ముఖ్యంగా మగపిల్లలు కరెక్ట్గా ఉంటే చాలామంది ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉంటే అమ్మాయిల ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఒక ఏజ్ వచ్చాక మగపిల్లలకి తండ్రి ఖచ్చితంగా చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, ఆడపిల్లలకు కూడా తల్లి చెప్పుకునేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆడపిల్లలకి ఎప్పుడు చెప్తూనే ఉండాలి. ఇంట్లో ఉన్నంత వరకు, పెళ్ళై అత్తగారింటికి వెళ్ళేంత వరకు కూడా ఆడపిల్లకి చెప్తూనే ఉండాలి. అలాగే మగపిల్లలకు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు, ఆ తర్వాత వాళ్ళ ప్రపంచం ఏంటో వాళ్ళది వేరే ఉంటుంది. ఎక్కడికి వెళ్తారో, ఎలా ఉంటారో ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో తెలిసిన ఒకలాగా ఉంటే బయట తెలిసిన ఒకలా ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటారు, ఇంకా ప్రొఫెసర్స్ దగ్గర ఒకలా ఉంటారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి మగవాళ్ళని అంచనా వేయడం అనేది ఆ విషయంలో కొంచెం చెప్పలేం. కాబట్టి మీరు చెప్పే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మహా అంటే 10th వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్పండి. ఎందుకంటే ఇకనైనా పేరెంట్స్ చెప్పకపోతే సమాజంలో ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి అందరూ దీన్ని రిసీవ్ చేసుకోవాలి. వచ్చే ప్రతి ఒక్క మార్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. పిల్లల్ని తిట్టకండి, అరవకండి, కొట్టకండి. భయం చూపించాలి, కానీ ఆ భయంలో ఏముంది, కారణం ఏంటి అనేది కూడా వాళ్ళకి వివరించాలి. అలా చెప్పగలిగితేనే అప్పుడు పేరెంట్స్గా సక్సెస్ అయినట్టు. ఇది నాకేదో అనుభవం ఉండి నేను చెప్తున్నట్లు కాదు. ఇప్పటి వరకు నేను చూసిన సమాజాన్ని అంచనా వేసి కొన్ని ఆర్టికల్స్లో చదివి చెప్తున్న విషయాలు ఇవి. ఈ వీడియో ఇప్పటి వరకు విన్న వాళ్ళు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఒక్కసారైనా ఆలోచించి కొంచెమైనా మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే సమాజం మారుతుంది, పేరెంట్స్ మారాలి, పిల్లలు మారాలి. ముందు భవిష్యత్తు బాగుండాలి అంటే మార్పు ఇప్పటి నుంచి మొదలవ్వాలి. ఆ మార్పు కోసమే నేను ఈ వీడియో అనేది చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ విషయాలు ఎవరికైనా మీరు తెలియచేయాలి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.